ఇంకెందుకు లేట్, గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. వేసవి నుండి వర్షాకాలంలోకి వచ్చేసాము. వర్షాకాలం పంటల కోసం మనం విత్తనాలను నాటుకుంటున్నాము, అలాగే సాయిల్ మిక్స్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాము, మెన్యూర్స్ అలాగే ఇంకా కంపోస్ట్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. అలాగే వీటన్నిటితో పాటు గ్రో బ్యాగ్స్ ఇంకా పాట్స్, ఫ్రూట్ ప్లాంట్స్కి కానివ్వండి, వెజిటేబుల్స్కి కానివ్వండి, కావాల్సినటువంటి గ్రో బ్యాగ్స్ పాట్స్ కూడా అవసరమే కదా ఇప్పుడు. సో గ్రో బ్యాగ్స్ కోసం చూస్తున్న క్రమంలో ఆన్లైన్లో చూశానండి. ఓఆర్జీ గార్డెనర్ సంపత్ గారు ఈ యొక్క గ్రో బ్యాగ్స్ని కొత్తగా సేల్ చేస్తున్నారని తెలిసింది. అయితే వారి దగ్గర తీసుకుందాము, శాంపిల్గా చూద్దాము ఎలా ఉంటుంది అని ఈ ప్యాక్ అయితే తెప్పించాను. కొన్ని గ్రో బ్యాగ్స్ అయితే తెప్పించాను. సో ఈరోజు వీడియో అదే అండి. నమస్తే, నా పేరు భవాని. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఓపెన్ చేసి చూద్దామండి. నేను ఆర్డర్ చేసిన ఒక 5 డేస్లోనే ఇది మనకి వచ్చేసింది. సో ఇది వచ్చి 12x12 సైజ్ అండి. హైటు, ఈ వెడల్పు కూడా 12x12 సైజు. నెక్స్ట్ ఇది 6x6 అండి. చిన్న 6 ఇంచ్ పాట్స్ ఉంటాయి కదా, వాటిలాగా అన్నమాట. చాలా క్యూట్గా ఉంది. ఇది వచ్చి 9x9 అండి. 9x9 హైట్, వెడల్పు 9x9. ఇది 15x15 అండి. చక్కగా మనము ఒక పాదు ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇందులో సొరపాదు ఇలాంటివి, ఆకాకర దుంపలు లాంటివి పెట్టుకోవచ్చు. బాగుంది. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఈ గ్రో బ్యాగ్ వచ్చి 18x9 అండి. 18 ఇంచ్ వెడల్పు, అలాగే 9 ఇంచ్ ఎత్తు అన్నమాట. దీంట్లో మనము వంకాయ, బెండకాయ లాంటివి పెట్టుకోవచ్చు. గోర్చిక్కుడైతే చక్కగా 2 ప్లాంట్స్ చక్కగా పడతాయి. ఇంకా ఇందులో తోటకూర, గోంగూర లాంటివి కూడా మనము ఇందులో చక్కగా పెంచుకోవచ్చండి. ఈ పక్కన సైడ్స్కి డ్రైనేజ్ హోల్స్ ఇచ్చారు. ఈ గ్రో బ్యాగ్ వచ్చి 18x6 ఇంచ్ మెజర్మెంట్స్ తోటి ఉంది. 18 వెడల్పు, అలాగే 6 ఇంచ్ హైట్. ఇది ఆకుకూరలు ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ ఒక 10 ఉంటే మనము చక్కగా 10 రకాల ఆకుకూరలు ఈజీగా ఇందులో గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 15x6 అండి. ఇది కూడా ఆకుకూరలకే బాగుంటుంది. ఆకుకూరలు ఇంకా బల్బ్స్, రెయిన్ లిల్లీ బల్బ్స్ లాంటివి కూడా ఇందులో చక్కగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చి 12x6 ఇంచ్ అండి. దీంట్లో కూడా మనము ఆకుకూరలు కొన్ని రకాలు వేసుకోవచ్చు. ఇంకా ఇది 18x18 ఇంచ్ గ్రో బ్యాగ్, పెద్దది. ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా మనము ఇది ప్రిఫర్ చేయొచ్చండి. మనకి 100 రూపీస్ హ్యాండిల్ టబ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి, దానికంటే కూడా వెడల్పుగానే ఉంది. ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే చక్కగా సరిపోతుంది అన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా చెరుకు, కార్న్ ఇట్లాంటివి అన్నీ పెట్టుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇవి ఒక 20 దాకా తెప్పించుకుంటే బాగానే పనిచేస్తాయి.
క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి. మనకి 5 ఇయర్స్ దాకా చెక్కు చెదరకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి జంబో గ్రో బ్యాగ్. చాలా పెద్దగా ఉంది. కంపోస్ట్ అది ఈజీగా ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి దీని మెజర్మెంట్స్ ఓకే, ఇక్కడ ఉందండి. 36/12, 36 ఇంచ్ విడ్త్, 12 ఇంచ్ హైట్ అన్నమాట. మన టేబుల్ అంతా వెడల్పు ఉందండి. చక్కగా ఇందులో బెండ, వంకాయ ఇలాంటి మొక్కలు అయితే 4 ఈజీగా పెట్టుకోవచ్చు. పాదులు కూడా 4 పెట్టుకోవచ్చండి, ఎందుకంటే అంత వెడల్పుగా బాగుంది. మనము ఈ కంపోస్టు ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి గ్రో బ్యాగ్స్లో మనము క్యారెట్స్, ఇంకా చిలకడ దుంప, చామదుంప ఇలాంటివి కూడా పెంచుకోవచ్చండి. ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉన్న వాటిల్లో చాలా బాగా గడ్డ ఊరుతుంది కదా, అలా పెంచుకోవచ్చు. నేను మాత్రం దీనిని లేయర్స్ పద్ధతిలో కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటిది నా దగ్గర ఉంది. అందులో ఆల్రెడీ లేయర్స్ పద్ధతిలో కంపోస్ట్, కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా వేశాను. చక్కగా 2 బస్తాల మనకి కంపోస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి మనం ఫిల్ చేసి పెట్టుకొని మళ్ళీ పైన కొంచెం మట్టి మందంగా వేసుకుంటే ఆకుకూరలకు కూడా అందులో వచ్చేస్తాయి. అంటే మెంతుకూర, చుక్కకూర, పాలకూర లాంటివి, గోంగూర లాంటివి సీడ్స్ వేసుకున్నాం అనుకోండి, పైన ఆకుకూరలు తీసుకోవచ్చు, లోపల కంపోస్ట్ అవుతుంది. అలా 2 విధాలుగా ఈ గ్రో బ్యాగ్ మనకి యూజ్ అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఓఆర్జీ గార్డెనర్ గారి వైఫ్ అయిన వినీత గారి దగ్గర నుండి తెప్పించినటువంటి గ్రో బ్యాగ్స్. ఓఆర్జీ గార్డెనర్ సంపత్ గారు వైఫ్ ఇవి చేస్తున్నారనమాట. అంటే వారు చూసుకుంటున్నారు, మనకి పంపించేది అన్నీ, ఈ బిజినెస్ అంతా చూసుకునేది వినీత గారు. వినీత గారు, మీ కొత్త బిజినెస్కి ఆల్ ది బెస్ట్ అండి. మీ గ్రో బ్యాగ్స్ నిజంగానే బాగున్నాయి. క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఎవరైనా గ్రో బ్యాగ్స్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి వీరి దగ్గర ట్రై చేయండి. వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. చెక్ చేసి ఆర్డర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి. సంపత్ గారు మిద్దె తోటని పెంచుతున్నారు కాబట్టి వారికి మిద్దె తోటలో ఉన్న వాళ్ళ కష్టాలు తెలుసు కదా. సో వాటికి తగ్గట్టుగా కస్టమైజ్డ్గా కూడా మనకి గ్రో బ్యాగ్స్ చేసిస్తారంటండి. మీకు కావాలి అనుకుంటే మీ ఐడియాస్కి తగ్గట్టుగా గ్రో బ్యాగ్స్ కూడా వాళ్ళు స్టిచ్చింగ్ చేసిస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి క్లిక్ చేసి చూడగలరు. ఇంకొక చిన్న సర్ప్రైజ్ అండి, ఈ ప్యాకింగ్ బ్యాగ్లో సీడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే చూశాను నేను. చక్కగా గ్రో బ్యాగ్స్ తీసుకున్న వాళ్ళకి సీడ్స్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఇంకెందుకు లేట్, గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. కావాలి అనుకున్న వాళ్ళు మీ ఐడియాలజీ ప్రకారం వాళ్ళకి వాట్సాప్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే లైక్ చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయగలరు. అలాగే ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.